ఇక బిగ్ 7 లో 5th టాపిక్ చూద్దాం. కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. తెలంగాణలో ఇప్పుడదే అతిపెద్ద జిల్లా. ఇక్కడే నల్లమల అటవీ ప్రాంతం ఉంది. ఇలాంటి ప్రాంతంలో అభివృద్ధితో పాటు పాలన సజావుగా సాగేలా చేయాలంటే ఎంతో నిబద్ధత కలిగి ఉండాలి. అందులోనూ కలెక్టర్ అంటే జిల్లాని శాసించే అధికారం ఒక్కటే కాదు, ఆ జిల్లా రూపురేఖల్ని మార్చే బాధ్యత కూడా. మరి ఈ విషయంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ ఎంత బాధ్యతగా ఉన్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది? గడిచిన ఏడాదిలో జిల్లాపై ఆయన చూపిన మార్క్ ఏంటి? ఐఏఎస్ బదావత్ సంతోష్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా 2024 జూన్లో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గాను, మంచిర్యాల కలెక్టర్ గాను పనిచేశారు. ఆయన నాగర్ కర్నూలు వచ్చాక ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంపై శ్రద్ధ పెట్టారు. ఓవైపు ప్రజా సంక్షేమం, జనం సమస్యలపై దృష్టి పెడుతూనే అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేస్తున్నారు కలెక్టర్. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా బదావత్ సంతోష్ పనితీరు ఎలా ఉంది? ప్రధానంగా పేద చిన్నారుల చదువు, మహిళల ఆరోగ్యం, వైద్యం లాంటి వాటిపై కలెక్టర్ బదావత్ సంతోష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడడం, మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టి జిల్లా రూపురేఖల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి ఈ జిల్లా పరిధిలోనే ఉండడంతో ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. అలాగే నల్లమలని పర్యాటక కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జంగల్ సఫారీ, అక్క మహాగుహల్ లాంటి వాటిని టూరిజం స్పాట్లుగా మలిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలు అర్హులకే అందేలా తరచుగా కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, ఆహారం నాణ్యతపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అప్పుడప్పుడు ఏదో ఒక హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తూ రాత్రి అక్కడే బస చేసి విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు సందర్శిస్తూ చిన్నారులకు, గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బెటర్ అనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నారు. కాలేజీల వారీగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ సంతోష్ ఎక్కువగా ఆఫీస్కే పరిమితం కాకుండా ఫీల్డ్ విజిట్లకు వెళ్తూ ఉంటారు. తరచుగా సర్కార్ బడులు, ఆసుపత్రులు, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా తెలుసుకుంటారు. కలెక్టర్ తనిఖీలతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. వైద్య సేవల్లోనూ మార్పులు వచ్చిందని చర్చ జరుగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వేగంగా అనుమతులు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతుందని చర్చ సాగుతోంది. ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ సమస్యలు, ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదని వాదనలున్నాయి. ఇక ఎన్నికల సమయంలో ఇక్కడే జిల్లా ఎస్పీగా కొనసాగిన వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కి జిల్లాపై కొంత పట్టు వచ్చింది. ఎన్నికల తర్వాత బదావత్ సంతోష్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఎస్పీకి రాజకీయ నేతలందరితో పరిచయాలుండడంతో ఎస్పీ చాటు కలెక్టర్ గాని సంతోష్ విధులు నిర్వహిస్తున్నారనే టాక్ జిల్లాలో వినిపిస్తుంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 2/5. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు, ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు కలెక్టర్ సంతోష్ కృషి చేస్తున్నారు. అన్ని పార్టీల నేతల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.